దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చిన్న వాక్య భాగం చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడైనటువంటి సొలొమోను ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగువచ్చుబడి పాపం పుట్టించును. మరి అదేవిధంగా 22వ వచనంలో కూడా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీవే త్వరలోకి దివ్యమైన వర్తమానమును విడుదల చేసి మహిమ పొందమని, నీ ప్రజల హృదయాల్లో ఫలింపచేసి అద్భుత కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి నరుల కష్టము అంటే మరి నిన్నటి దినమందు మే 1 అంటే మేడేగా జరుపుకుంటూ ఉన్నారు. మరి కష్టాన్ని దేవుడు నరులకు పెట్టాలన్న ఉద్దేశంతో భూమి మీద మనుషులను సృష్టించలేదు, కానీ మానవుని యొక్క పాపాన్ని బట్టి మరి కష్టం అనేది భూలోకంలోకి ప్రవేశించింది. మానవుడు సుఖంగా ఉండాలి, చక్కగా పండ్లు తింటా ఆరోగ్యంగా ఉండాలి, ఏ కష్టం చేయకుండా చక్కగా చెట్ల గాలికి అలాగా హాయిగా ప్రకృతిని అనుభవిస్తూ ఈ భూమి మీద సౌఖ్యాన్ని అనుభవించాలనేది దేవాది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మరి నరులు వారి యొక్క ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి కష్టం అనేది లోకంలోనికి ప్రవేశించింది. కాబట్టి ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకునడానికి కూడా, ఆ కష్టాన్ని మర్చిపోవటానికి, మరి వారికి ఉన్నటువంటి హక్కుల్ని, వారు పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేసుకోవడానికి భూమి మీద ఒక రోజుని మనుషులు కలిసి నిర్ణయించుకున్నారు. అదే మేడే. కాబట్టి మరి కష్టం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కార్ల్ మార్క్స్ అంటాడు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని. కాబట్టి అందరికీ పిలుపునిచ్చినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. ప్రజల యొక్క కష్టాలని, బాధల్ని, అతడు ఒక సోషలిస్ట్ అయి ఉండొచ్చు, కానీ మరి అదేవిధంగా ఒక ప్రపంచ సేవకులారా ఏకం కండి అనే ఒక నినాదాన్ని ఈ దినాన పరిశుద్ధాత్మ తండ్రి మరి మన ది ఎక్సలెంట్ మినిస్ట్రీ ప్రేమ సహవాసం తరపున మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి కార్మికులందరూ ఏకమైతే ఏమైంది అంటే ఒక గొప్ప శక్తిగా మారుతారు అని చెప్పేసానని ఆయన బోధించారు. నిజమే, వారు మనకి సోషల్ స్టడీస్లో వస్తూ ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో వారి యొక్క నిరసనని ఎలా తెలియజేస్తారు అంటే, వాళ్ళు కావలసిన ప్రోడక్ట్ ఇంత అయితే, ఇన్ని వస్తువులు అయితే అంతకి అధికంగా తయారు చేసి పక్కన పెడతారంట. సపోజ్ ఒక 100 టీవీలు తయారు చేయాలనుకోండి, వాళ్ళు ఒక 200 చేసి పెట్టేసేస్తే అది గోడౌన్ పట్టదు. మా సోషల్ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు మాకు చిన్నప్పుడు. కాబట్టి గోడౌన్ పట్టక అవి ఎక్కడ పెట్టుకోవాలో ఆ కంపెనీ పెట్టిన ఆయనకు అర్థం కాక వాళ్ళకి కావలసినటువంటి జీతం పెంచి ఆ తర్వాత దాన్ని తక్కువ కమ్ముకోవాల్సి వచ్చేదంట. కాబట్టి అలాగ వాళ్ళు ఎక్కువ శ్రమ చేసి వాళ్ళ నిరసనని తెలియజేస్తారంట. మరి ఈ దినాలలో దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఒక మంచి పరిచర్యనిచ్చాడు, సేవనిచ్చాడు. కాబట్టి ఈ పరిచర్యని తుదమట్టుకు, తుది శ్వాస వరకు నీవు కూడా దుష్టుడైన అపవాదికి ఎలాగ నిరసన తెలియచేయాలి అంటే, నిన్ను ఎంత ఆటంకపరుస్తున్నాడో అంతకంటే అధికంగా నీవు శ్రమ చేసి, అంటే నీవు ప్రసంగం చేసే వ్యక్తివైతే అత్యధికమైన ప్రసంగాలు చేయి, గాయకుడివైతే అత్యధికమైన పాటలు పాడు, స్తుతించే వ్యక్తివైతే ఇంతకు స్తుతించే సమయం కన్నా ఇప్పుడు అత్యధికంగా స్తుతించు, పాటలు రాసే వ్యక్తివైతే ఇంతకుముందు రాసిన దానికన్నా అధికమైన పాటలు రాసి వాడికి ధీటుగా సమాధానం చెప్పు. అంతేకాని నేను వెనకబడిపోయాను, నన్ను ఎవరు ఆపేస్తున్నారు, నేను ఆత్మలో చల్లారిపోయి ఉన్నాను అని చచ్చు మాటలు నీ నోట పలకటానికి ఆత్మతండ్రి అంగీకరించటంలా. కాబట్టి నువ్వు చచ్చుబడిపోయిన వ్యక్తివిగా, వెనకబడిపోయిన వ్యక్తివిగా, సంఘములు ఎవరూ లేరని దిగులు పడే వ్యక్తిగా ఉండటానికి ఆయన నిన్ను పిలవల. కాబట్టి నీకున్న పరిధిలో నీ శ్రమని అద్భుతంగా చూపించి పరలోకములో దేవుని దగ్గర గొప్ప కిరీటాన్ని పొందుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.